जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्रशत श्री श्रीमदभय चरणारविंद भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की जय। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्रशत श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तबिंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय। वृंदावन मथुरा धाम की जय। नवदीप मायापुर धाम की जय। भक्ति देवी की जय। तुलसी देवी की जय। समवेत भक्त वृंद की जय। समवेत भक्त वृंद की जय। समवेत भक्त वृंद की जय। निताय गौर प्रेमानंदे। नमो विष्णु पादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते जय पताका स्वामी। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम कैंटो 3 chapter 31 text 16 chapter is entitled the movements of the living entities. శ్రీమద్ భాగవతము 3వ స్కందము 31వ అధ్యాయము శ్లోకం సంఖ్య 16 శీర్షిక జీవుల గతులను గూర్చి కపిల భగవానుని ఉపదేశములు. జ్ఞానం యత్ ఏతత్ అదధాత్ కతమః సహ దేవః త్రైకాలికం స్థిరచరేషు అనువర్తిత అంశః తం జీవ కర్మ పదవీం అనువర్తమానాః తాపత్రయ ఉపశమనాయ వయం భజేమ. జ్ఞానం యదేతదదధాత్ కతమః సదేవ. ज्ञानं यदेतददधात् कथमः सदेव. त्रैकालिकं स्थिरचरेष्वनुवर्तितांशः. त्रैकालिकं स्थिरचरेषु अनुवर्तितांशः. तं जीवकर्म पदवीमनुवर्तमानाः. तं जीवकर्म पदवीम् अनुवर्तमानाः. तापत्रयोपशमनाय वयं भजेम. I am breaking the sandhi there. Can be done both ways. Jnanam yadetadadhat कतमः सदेवः. ज्ञानं यदेतददधात् कथमः सदेवः. त्रैकालिकं स्थिरचरेष्वनुवर्तितांशः. त्रैकालिकं स्थिरचरेषु अनुवर्तितांशः. तं जीवकर्म पदवीमनुवर्तमानाः. जीवकर्म पदवीम् अनुवर्तमानाः. तापत्रयोपशमनाय वयं भजेम. तापत्रयोपशमनाय वयं भजेम. ज्ञानं यदेतददात्मक ज्ञानं यदेतददधात् कतमः सदेवः. ज्ञानं यदेतददधात् त्रैकालिकं स्थिरचरेष्वनुवर्तितांशः. त्रैकालिकं स्थिरचरेषु
स्वानुवर्तितां सः तं जीवकर्म पदवीमनुवर्तमानाः वर्तमानाः तापत्रयोपशमनाय वयं भजेम భావం సమస్త చరాచరములను నిర్దేశించున్నది పరమాత్ముని రూపమున ఆ దేవదేవుడే గాని అన్యులు కారు. జ్ఞానం జ్ఞానము యత్ ఏదైతే ఏతత్ ఈ అదధాత్ ఒసగిన కథమః అన్యముగా సహ అట్టి దేవః భగవానుడు త్రైకాలికం మూడు కాలములందు స్థిరచరేషు చరాచరములందు అనువర్తిత విరాజిల్లియుండి అంశః అతని పాక్షిక ప్రాతినిధ్యము తం అతనికి జీవుల కర్మ పదవీం కర్మపథమును అనువర్తమానా వర్తింపజేయుచు తాపత్రయ త్రివిధ తాపముల నుండి ఉపశమనాయ ఉపశమనము పొందుటకు వయం నేను భజేమ శరణము నొందెదను. భావం భాష్యం ఇచ్చినది అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. భావము సమస్త చరాచరములను నిర్దేశించున్నది పరమాత్ముని రూపమున ఆ దేవదేవుడే గాని అన్యులు కారు. భూత భవిష్యత్ వర్తమానములనడి త్రికాలములందును అతడు నిలిచియుండును. కనుక అతని నిర్దేశమందే బద్ధజీవుడు పలు కర్మలయందు నెలకొనియుండును. ఈ బద్ధజీవనపు త్రివిధ తాపముల నుండి బయటపడుటకు కేవలము అతనికే నేను శరణము నొందెదను. భాష్యము భవబంధముల నుండి బయటపడుటకు బద్ధజీవుడు పరమ ఆతురుడైనప్పుడు దేవదేవుడు అతనికి నాకు శరణము నొందుము అనడి జ్ఞానమును ప్రసాదించును. ఆ కారణముననే భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మములను వదిలిపెట్టి నన్నొక్కడినే శరణు వేడుము అని పలికెను. జ్ఞానమునకు మూలము పరమపురుషుడనియే అంగీకరింపవలెను. మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ అనుచు భగవద్గీత యందును ఇది ధృవీకరింపబడినది. నా ద్వారానే నిజమగు జ్ఞానము స్మృతిని మనుజుడు పొందును. నా నుండియే విస్మృతి కూడా కలుగుచున్నది అని భగవానుడు పలికెను. ఎవరేని భౌతికముగా సంతృప్తులు కాగోరినచో లేదా ప్రకృతిపై ఆధిపత్యము వహింపగోరినచో భగవానుడు అతనికి సేవా విస్మృతిని కలిగించి నామమాత్రపు లౌకిక కర్మలయందు నెలకొల్పును. అదేవిధముగా ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించుటయందు భంగపడి భవబంధముల నుండి బయటపడుటకు పరమ ఆతురుడైనప్పుడు తన శరణాగతి అనేది జ్ఞానమును భగవానుడు అతనికి ఆంతరము నుండి ఒసగగలడు. అంతటా ముక్తి లభించగలదు. ఈ జ్ఞానమును భగవానుడు లేదా అతని ప్రాతినిధి తప్ప వేరెవ్వరునూ ఒసగలేరు. జీవులు భౌతిక అస్తిత్వమున ఘోరమగు పరిస్థితుల అనుభవించుచు జన్మాంతరములు పరిభ్రమించుచున్నారని శ్రీ చైతన్య మహాప్రభు రూపగోస్వామితో పలికిరి. కానీ భవబంధము నుండి బయటపడుటకు ఎవరేని తీవ్రముగా ఆశించినప్పుడు గురువు మరియు శ్రీకృష్ణుని ద్వారా జ్ఞానము బడయగలదు. దీని భావమేమనగా శ్రీకృష్ణుడు పరమాత్ముని రూపమున జీవుని హృదయమునందు విలసితుడై ఉన్నాడు.
జీవుడు శ్రద్ధావంతుడైనంతనే తన ప్రతినిధిని శరణు వేడుమని అతడు నిర్దేశించును. ఆంతరమున నిర్దేశమును బడిసి బాహ్యమున గురువుచే మార్గదర్శము కావింపబడి మనుజుడు అంతటా కృష్ణ భక్తి భావనా పదమును బడయును. అది ఏ భవబంధము నుండి బయటపడుటకు మార్గము. అనగా భగవానునితో అనుగ్రహింపబడనిదే జీవుడు స్వరూప స్థితి యందు నెలకొనడి అవకాశమే లేదు. పరమ జ్ఞానముతో వికాసము నొందనంత వరకు అతడు ప్రకృతి యందు జీవన సంఘర్షణ కావింపవలసియే వచ్చును. అనగా ఆధ్యాత్మిక గురువు పరమపురుషుని కరుణా ప్రకటమై ఉన్నారు కనుక బద్ధజీవుడు ఆయన నుండి ఉపదేశముల నందవలెను. ఆ విధముగా అతడు క్రమముగా కృష్ణ భక్తి భావనా పదమున వికాసము నందగలడు. అనగా బద్ధజీవుని హృదయమందు నాటబడిన భక్తి బీజము గురూపదేశ శ్రవణముచే అంకురము దాల్చగలదు. అంతటా అతని జీవితము ధన్యత చెందగలదు. ज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीतः पदकमलं श्रीगुरून् वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। So in this shloka it is mentioned why it is absolutely necessary to surrender unto Supreme Personality of Godhead if we want to be freed from cycle of birth and death. ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా తెలుపబడింది ఎందుకు మనము భగవంతుడిని శరణు పొందాలి ఒకవేళ ఈ జన్మ మృత్యు చక్రంలో నుంచి బయటపడాలంటే. So it is said that it is Lord in the form of Paramatma who is ultimately directing soul's movement through this existence. ఇక్కడ చెప్పబడింది భగవంతుడు పరమాత్ముడి రూపంలో జీవుల యొక్క చరాచరములను మార్గదర్శకం వహిస్తున్నారు అని. So in Upanishads there are many statements to this effect. ఉపనిషత్తులలో ఈ విషయాన్ని తెలుపుతూ చాలా వాక్యాలు ఉన్నాయి. Bhagavad Gita also Krishna says mayadhyakshena prakriti suyate sacharacharam hetuna anena konte jagat viparivartate. Under my direction material nature is acting. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నారు నా అధ్యక్షంలోనే ఈ భౌతిక ప్రకృతి అనేది నడుస్తుంది అని. And in some Upanishad it is said that by his will a jiva goes to heaven, by his will someone goes to hell. ఇంకా ఇలా కూడా చెప్పబడింది భగవంతుడి యొక్క కోరిక మేరకే జీవుడు స్వర్గానికైనా వెళ్తారు లేకుంటే నరకానికైనా వెళ్తారు అని. And here therefore the reasoning is given that because ultimately he is responsible for our movement. The title is movement of the living entity. He is responsible for our movement. Therefore there is no other way except surrendering to him. కాబట్టి అందుకే ఇక్కడ తెలుపబడింది భగవంతుడే బాధ్యుడు కాబట్టి మన చరాచరానికి భగవంతుడికి శరణు పొందడం తప్ప ఇంకో మార్గం లేదు అని.
But it looks very strange that what type of God he is, that if he's ultimately just making us move from one place to another, Swarga Narka, and then because of that we have to surrender to him, he's almost like playing with us. కానీ ఇదే మనకి అనిపించవచ్చు, ఇదేం భగవంతుడు, ఆయన వల్లనే మనము అక్కడికి ఇక్కడికి తిరగాల్సి వస్తుంది అని. So therefore it needs proper explanation, deep understanding of this whole Vedic literature to properly understand what is the role of Paramatma and what is our role in our suffering. అందుకే ఈ విషయాన్ని ఇంకా వివరంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం వైదిక సాహిత్యంలో మన యొక్క భాగం ఏమిటి, ఇంకా భగవంతుడి యొక్క భాగం ఏమిటి అని. Just by reading one line, one shloka, we may not be able to, definitely we will not be able to understand everything properly. ఒక వాక్యం చదవడంతో మనము మొత్తం విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము. Therefore this Vedic knowledge is understood by surrendering to a representative of Krishna. కాబట్టి ఈ వైదిక జ్ఞానం అనేది మనము భగవంతుడి యొక్క ప్రతినిధికి శరణు పొందడం ద్వారా లభిస్తుంది. And after surrendering, there is a process of sadhana, of hearing from him continuously, serving him in a humble way, submitting our inquiries. So there is a whole very systematic process how to actually assimilate this truth. కాబట్టి శరణు పొందిన తర్వాత ఈ వైదిక జ్ఞానాన్ని, వైదిక సత్యాన్ని మనం పొందడానికి పూర్తి విధానం ఇవ్వబడింది. దాని తర్వాత సాధన ఉంటుంది, గురువు నుంచి వినడం ఉంటుంది, గురువుకి సేవ చేయడం ఉంటుంది. ఈ విధంగా మొత్తం విధానం అనేది ఇవ్వబడింది. Sometimes it is said and it may appear that the knowledge given in other books of other religions appear to be more simplified than Vedas. కొన్నిసార్లు మనకి అనిపించవచ్చు, వేరే గ్రంథాలలో, వైదిక గ్రంథాలు కాకుండా వేరే గ్రంథాలలో ఇచ్చిన జ్ఞానం అనేది చాలా సరళంగా ఉంది అని అనిపించవచ్చు. Many times it happens. Presently, whatever knowledge we are having, it seems there are not many doubts and we feel to be okay with whatever level of knowledge we are having. ఇప్పుడు సాధారణంగా మనకున్న జ్ఞానంతో మనకు ఎక్కువ సంశయాలు ఏమీ లేదు, అంత బాగానే స్పష్టంగా ఉంది అని మనకు అనిపించవచ్చు. And when we read some book which gives us some deeper knowledge, after reading that it may appear we have become now confused. కానీ ఏదైనా ఇంకొక గ్రంథం చదివామో అందులో ఇంకా లోతుగా వివరించబడింది, ఆ గ్రంథం చదివిన తర్వాత మనకి అప్పుడు సంశయాలు రావచ్చు. So it may appear that better we don't read more so that we will not become confused. Better to just remain at whatever platform we are at. అందుచేత మనకి అనిపించవచ్చు, ఎక్కువ చదవడం ఎందుకంటే చాలా సంశయాలు వస్తాయి, మనకి ఎంతవరకు తెలుసో దాంతో సంతృప్తిగా ఉంటే ఎక్కువ ప్రశ్నలు రావు, అక్కడే ఉండిపోవడం మంచిది అని అనిపించవచ్చు. But as butter comes out after churning, so similarly when we read and then some confusion is there, but then we have to continue churning and then ultimately butter separates from the curd. ఎప్పుడైతే మజ్జిగని చిలికినప్పుడు వెన్నె అనేది బయటికి వస్తుందో, అలాగే చదువుతూ ఉంటే మనకి సంశయాలు వస్తాయి. ఇంకా చదవడం ద్వారా అవన్నీ మనకి సంశయాలన్నీ కూడా సంశయాలకి మనకి జవాబు దొరుకుతుంది. So we need to approach this whole subject matter in a very sober way, and we have to be determined to actually contact Krishna. Then only we will take all these pains
to go through, to churn these things. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం చాలా సావధానంగా సంప్రదించాలి. ఇంకా అన్నీ ఇవన్నీ చదవడం ఇవన్నీ మనము అలవర్చుకోవాలి. అప్పుడు మనము కృష్ణుడితో కనెక్ట్ చేయొచ్చు, కృష్ణుడితో సంబంధం అనేది ఏర్పరచుకోవచ్చు. Though presently it may appear that we are comfortable, everything is okay, but suddenly a situation will arise, and if we are not properly situated in knowledge, then we will become bewildered at that time anyway. ఇప్పుడు మనము పర్వాలేదు, ఈ జ్ఞానం సరిపోయింది అని మనకు అనిపించవచ్చు, కానీ ఏదైనా పరిస్థితి నెలకొనవచ్చు. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనకి సంశయాలు రావచ్చు, అప్పుడు మనము మోహం చెందుతాము. Therefore, any sincere practitioner of Krishna consciousness should make efforts to understand the Siddhanta, the principles as much as he can. కాబట్టి కృష్ణ చైతన్యం ఆచరించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కృష్ణ చైతన్యపు సిద్ధాంతాలని ఎంతవరకు తను అర్థం చేసుకోగలుగుతాడో అంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సిద్ధాంత బలియ చితే నా కరు ఆలస్ ఇహ హైతే కృష్ణ లాగే సుదృఢ మానస్. So now here it is said that Lord is making us move everywhere. కాబట్టి ఇక్కడ చెప్పబడింది భగవంతుడు మనని అక్కడికి ఇక్కడికి కదిలిస్తున్నాడు అని. ఈశ్వర సర్వభూతానాం హృదదేశ అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయా సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. సో లైక్ that very clearly there are many shlokas which clearly tell us that Paramatma is guiding our movement from this life to that life to that life, from this situation to that situation, everything. కాబట్టి ఈ విధంగా చాలా శ్లోకాలు ఉన్నాయి. పరమాత్ముడే మనని ఈ పరిస్థితి నుంచి ఆ పరిస్థితికి, ఈ జీవితం నుంచి ఆ జీవితంకి వెళ్ళడానికి మార్గదర్శకం ఇస్తున్నారు అని. So what are the different factors involved in whatever situation we are placed in? That is described in Bhagavad Gita 18th chapter. What different factors are responsible? మనని ప్రభావితం చేసే కారణాలు ఏమేమి ఉన్నాయి అనేది భగవద్గీతలో వివరింపబడింది 18వ అధ్యాయంలో. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్ విధం వివిధైశ్చ పృథక్ చేష్టా పంచైవాత్ర దైవం చైవాత్ర పంచమం. సో దేర్ ఆర్ 5 ఫ్యాక్టర్స్. కాబట్టి 5 కారణాలు ఉన్నాయి. దిస్ బాడీ, ద సెన్స్ ఆర్గన్స్, ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ద సోల్, ఆత్మ, దెన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్స్ దట్ move within the body, ఇంకా వివిధ రకాల వాయువులు శరీరంలో తిరిగేవి, and daivam chaivatra panchamam. The 5th one is the daiva means the Paramatma. ఇంకా 5వది పరమాత్ముడు. Here also the word is used deva. ఇక్కడ కూడా ఈ పదం వాడబడింది దేవ. So in our heart Supreme Personality of Godhead is present in this form of Paramatma. He is a supreme soul, Paramatma. పరమాత్ముడు మన హృదయంలో భగవంతుడు పరమాత్ముడి రూపంలో నెలకొని ఉన్నారు. భగవద్గీత, what does it say about functions of Paramatma? భగవద్గీతలో ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేపి చాప్యుక్తో దేహే అస్మిన్ పురుషః పరః. ఉపద్రష్టానుమంతా, he is overseer and he is anumanta, he is a sanction giver. భగవంతుడు అనుమతి ఇచ్చేవారు, ఇంకా అన్నిటిని పరిశీలించేవారు భగవద్గీతలో చెప్పబడింది. So out of these 5, Paramatma is the most important because without his permission nothing happens. ఈ 5 కారణాలలో పరమాత్ముడు అత్యంత ముఖ్యమైన పాత్ర. ఎందుకంటే పరమాత్ముడి అనుమతి లేనిది కూడా ఏది కూడా జరగదు. In Srimad Bhagavatam, in so many cantos, in so many shlokas, in so much detail, it is enumerated how during the creation, how at every step
Lord empowers material energy, and that's how this material energy works. శ్రీమద్ భాగవతంలో చాలా ఎన్నో స్కందాలలో ఎంతో వివరంగా చెప్పబడింది. ఈ భౌతిక ప్రకృతి ఎప్పుడైతే సృష్టించబడుతుందో పరమాత్ముడు ఏ విధంగా అన్నిటికీ అనుమతిస్తున్నాడు ఇవన్నీ సృష్టించడానికి అని. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం. This Paramatma is present in every atom of matter, because of which matter gains its particular quality. పరమాత్ముడు ప్రతి ఒక్క అణువులో ఉన్నారు, అందుకే ఈ భౌతిక పదార్థం అనే దానికి లక్షణం అనేది వస్తుంది. This wood is having the quality of wood because of the presence of Paramatma in the atoms of this particular material. ఈ కర్ర యొక్క లక్షణము ఎలా వచ్చింది అంటే ఆ కర్రలో ఉన్న అణువులో పరమాత్ముడు ఉండడం వల్ల దానికి ఆ లక్షణం వచ్చింది. Ordinarily, by ordinary vision, we will never conceive of Paramatma when we see wood. మనం సాధారణమైన దృష్టితో చూసినప్పుడు చెక్క లేదా కర్రని చూసినప్పుడు ఎప్పుడు మనము అందులో పరమాత్ముడిని గమనించము. Pashyan na pashyati. This is a great mystery. He is present, all pervasive. Maya tatamidam sarvam jagatavyakta murtina matsthani sarabhutani nachamte shavasya. He is present everywhere, but still we just can't see him. పరమాత్ముడు ప్రతి ఒక్క అణువులో అంతటా వ్యాపించి ఉన్నారు, కానీ మనము దాన్ని చూడలేము, పరమాత్ముడిని చూడలేము. There is no one like Paramatma who is present so much. పరమాత్ముడిలాగా ఎవ్వరు లేరు ఇంత తీవ్రంగా వ్యాపించి అంతటా ఉన్నవారు. And there is no one like Paramatma who is so much aloof from ourselves. పరమాత్ముడు మరి మన అస్తిత్వానికి అంత దూరంగా ఉన్నవారు కూడా ఎవరు లేరు పరమాత్ముడి తప్పితే. So in Srimad Bhagavatam it is also said how purposefully Lord keeps himself aloof from our perception. భాగవతంలో తెలుపబడింది పరమాత్ముడు కావాలనుకొని ఎలాగా మనం చేసే కార్యాలకి దూరంగా ఉంటారని. So because we have come here because we wanted to forget him and replace his position as the enjoyer, therefore we are here in this material world. మనము ఈ భౌతిక ప్రపంచానికి ఎందుకు వచ్చామంటే భగవంతుడి యొక్క స్థానం తీసుకొని ఇక్కడ భోగించడానికి వచ్చాము. So therefore he has so magnificently made this creation that obviously everything depends on him, every small detail, but still we cannot perceive him ordinarily. అందుకని ఈ సృష్టి ఎలాగా సృష్టించిందంటే అంతా ఆయన మీదనే ఆధారపడింది, కానీ ఎలాగ సృష్టించబడిందంటే మనము అంతటా వ్యాపించి ఉన్నా కూడా పరమాత్మని గుర్తించలేకుండా సృష్టించబడింది. Now to those rare people who are interested in him, then again he acts very wonderfully. ఎవరికైతే భగవంతుడి పట్ల ఆసక్తి కలిగి ఉంటుందో వాళ్ళ యొక్క దృష్టికోణంలో పరమాత్ముడు విభిన్నంగా వ్యవహరిస్తారు. Those who want to forget him, for them also he acts very wonderfully, and for those who want to go near to him, for them also he acts wonderfully. Everything he does is wonderful. పరమాత్ముడు ఎవరైతే తనని మర్చిపోవాలనుకుంటున్నారో వారి పట్ల కూడా చాలా అద్భుతంగా వ్యవహరిస్తారు. ఎవరైతే పరమాత్ముడి దగ్గరికి చేరుకోవాలనుకుంటున్నారో వారి పట్ల కూడా అద్భుతంగానే వ్యవహరిస్తారు. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా పరమాత్ముడు అద్భుతంగా వ్యవహరిస్తారు. So this event in our life, when we became serious to see him, to turn to him, that is actually the most important event since we came to this material world, material existence.
కాబట్టి మనము జీవుడు ఈ భౌతిక జగత్తుకు వచ్చిన తర్వాత ఏ క్షణంలో ఏ పరిస్థితిలో అయితే ఏ క్షణంలో అయితే భగవంతుడిని చూడాలనుకొని భగవంతుడి వైపు మరల్చుకోవాలనే ఆసక్తి వస్తుందో అది అత్యంత ముఖ్యమైన క్షణం ఈ పూర్తి భౌతిక జగత్తులో మనం గడిపిన సమయంలో. And that event is characterized by our meeting a pure devotee. ఆ సన్నివేశము మనము భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడిని కలవడం ద్వారా అది అమల్లోకి వస్తుంది. हे ब्रह्मांड भ्रमित कौन भाग्यवान जीव गुरु कृष्ण प्रसाद पाए भक्ति लता बीज. Srila Prabhupada gives reference to this verse in the purport also from Chaitanya Charitamrita, where it is Lord Chaitanya, while instructing Rupa Goswami, speaks about this verse. ప్రభుపాదుల వారు ఇక్కడ భాష్యంలో ఈ శ్లోకం గురించి వివరిస్తున్నారు. చైతన్య మహాప్రభు రూప గోస్వామితో పలికినది. There also this shloka is quoted from Bhagavatam. Bhavapavargo bhramatam yada bhawej janasya tarhi achyuta sadgama samagamaha. That when bhava apavarga brahmatam, those who are wandering in this material world, bhava means in the repeated cycle of birth and death, ఎవరైతే జీవులు ఈ జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉన్నారో, brahmatam revolving, వాళ్ళు జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉన్నారు. apavarga, when the time for their liberation arrives, ఎప్పుడైతే వాళ్ళ ముక్తికి సమయం ఆసన్నం అవుతుందో, you remember pavarga, apavarga, there are two things. పావర్గ అపవర్గ రెండు విషయాలు మీకు గుర్తున్నాయి కదా. So apavarga means freedom from the cycle of birth and death. అపవర్గ అంటే ఈ జన్మ మృత్యు చక్రంలో నుంచి బయటపడడం. So bhava apavarga, from the bhava means cycle of birth and death, and apavarga is the opposite. So bhava apavarga brahmatam yada bhaved, when the time for liberation from the cycle of birth and death arrives, ఎప్పుడైతే ఈ జన్మ మృత్యు చక్రంలో నుంచి బయటపడగలిగే సమయం ఆసన్నం అవుతుందో, జనస్య తర్హి అచ్యుత సత్సమాగమం, then he comes in contact with a devotee. అప్పుడు జీవుడు ఒక భక్తుడి యొక్క సంపర్కంలోకి వస్తారు. సత్సంగః యర్హి తదైవ సద్గతౌ పరావరేషే త్వయి జాయతే మతిః. And when this satsanga happens, ఎప్పుడైతే ఈ సాంగత్యం అనేది జరుగుతుందో, యర్హి, when సత్సంగః యర్హి తదైవ సద్గతౌ పరావరేషే, then his mati, his intelligence gets attracted to the lotus feet of Krishna. అప్పుడు జీవుడి యొక్క బుద్ధి కృష్ణుడి యొక్క పాదపద్మముల పట్ల ఆసక్తి ఆకర్షణీయం కలుగుతుంది. So just see the importance of our meeting pure devotee, that it is said whenever the time for our liberation after millions and millions of birth arrives, at that time only we contact pure devotee. కాబట్టి ఈ సమయాన్ని గుర్తించండి. ఎప్పుడైతే కోట్లాది జన్మల తర్వాత మన ముక్తి సమయం ఎప్పుడైతే ఆసన్నం అవుతుందో ఆ సమయమున మాత్రమే మనము శుద్ధ భక్తుల్ని కలవగలుగుతాము. Similar thing is reflected there in that shloka. Ei brahmande brahmite kona bhagyavana jeev. When one is bhagyavan, then Guru Krishna prasade paye bhakti lata bij. Then this seed he gets of bhakti lata, seed of bhakti lata he lets, bhakti lata. ఇదే విషయము బ్రహ్మాండ బ్రహ్మతే కొన భాగ్యవాన్ జీవ శ్లోకంలో కూడా తెలుపబడింది. ఎప్పుడైతే అతడు భాగ్యవంతుడు అవుతాడో అప్పుడు భక్తిలత బీజం అనేది అతనికి లభిస్తుంది. But still question remains, what makes one bhagyavan?
అయినప్పటికీ ప్రశ్న మిగిలిపోయింది, ఏది ఎందువల్ల అతడు భాగ్యవంతుడవుతాడు? What fixes one's time for getting liberated? When it said when that time comes. So on what factors it depends that the time has come for liberation? On what factors it depends? కాబట్టి ఇది ఏ కారణాల వల్ల ఆ సమయం ఆసన్నమైంది, ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. Suggestions? Causeless. Causeless mercy of so that's all, there is no time. Correct? Very good. Actually the real meaning is whenever a person meets pure devotee, then his time for liberation comes. That is actually the meaning. కానీ నిజానికి ఈ విషయం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే శుద్ధ భక్తుని కలుస్తారో జీవుడు, అది నిజమైన సమయం అన్నమాట అతని ముక్తి పొందడానికి. One of the acharya, he comments on this in relation to this. It is like, it is said, when somebody's death has come, then he meets a snake. So actually the meaning is opposite. When somebody comes across a snake, means its death has come. But it is so fast, it is so much directly connected that it is presented in a ati shokti, exaggerated way. That when one's time for death has come, that time he meets the snake like that. Difficult. Oh, okay. ఎప్పుడైతే చావు వస్తుందో అప్పుడు పాము కరుస్తుందని చెప్తారు, కానీ పాము కరిచినప్పుడు చావు వస్తుంది. ఈ రెండు ఒకదానికొకరికి చాలా తక్కువ సమయంలో కలిసి ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే అతను చావు వస్తుందో అప్పుడు పాము కరుస్తుంది అని చెప్పబడుతుంది. ఎప్పుడైతే చావు దగ్గర పడింది, చావు సమయం దగ్గర పడుతుందో అప్పుడు పాము కరుస్తుంది అని చెప్పబడుతుంది. So therefore a pure devotee, ultimately it is just because of his desire to bring people to Krishna that people get this seed. కాబట్టి శుద్ధ భక్తుడి యొక్క కోరిక వలన జీవులకు ఈ భక్తిలత బీజం అనేది లభిస్తుంది. And then that pure devotee teaches us, trains us in the process of surrendering to Krishna. అప్పుడు ఆ శుద్ధ భక్తుడు మనని కృష్ణుడికి శరణాగతి ఎలా పొందాలో శిక్షణ ఇస్తారు. So factually, ultimately Krishna is only responsible for our wandering. So ultimately only when we surrender to Krishna, he only can liberate us from Maya. కాబట్టి నిజానికి కృష్ణుడే మన చరాచరానికి మార్గదర్శకం ఇస్తున్నారు. ఎప్పుడైతే మనం కృష్ణుడికి శరణాగతి పొందుతామో కృష్ణుడే అప్పుడు మనని ఇక్కడ నుంచి ముక్తి ఇవ్వగలుగుతారు. But he acts on recommendation of his pure devotees. కానీ కృష్ణుడు తన శుద్ధ భక్తుడి యొక్క సిఫార్సు అనుగుణంగా వ్యవహరిస్తారు. Therefore in Chaitanya Charitamrita there is a whole process given how one should get that seed. Having got that seed, how one should very carefully nurture by watering, etc. కాబట్టి చైతన్య చరితామృతంలో మొత్తం ఈ విధానం అనేది తెలుపబడింది. ఈ బీజం అనేది ఎలా వస్తుంది, తర్వాత వచ్చిన తర్వాత దానికి ఎలాగ నీరు పోయాలి, నీరు కట్టాలి, ఇవన్నీ కూడా తెలుపబడినాయి. So anyway, we will discuss that in another class. But the essence of this shloka is that we need to take shelter of Krishna through via medium of his pure devotees. అది మనం చర్చిస్తాము. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్న సారాంశం ఏమిటంటే, మనము కృష్ణుడిని శరణాగతి పొందాలి కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుని ద్వారా. తాప త్రయోప shamanaya. If we want to overcome threefold miseries, we need to surrender to Krishna. మనము ఈ త్రివిధ తాపముల నుండి ఉపశమనము పొందాలంటే మనము కృష్ణుడికి శరణు పొందాలి. So in Bhagavatam it is said
यया सम्मोहितो जीवो आत्मानं त्रिगुणात्मकं परोपि मनुते अनर्थं तत्कृतं चापि पद्यते अनर्थोपशमं साक्षात् भक्ति योगमधोक्ष च लोकस्य जानत विद्वांस चक्रे सात्वत संहिता. So to help us overcome these anarthas and seeing that we are completely in ignorance, Bhagavatam has been given by Vyasadeva. కాబట్టి ఈ అనర్థాల నుంచి బయటపడడానికి మనం చూసుకోవడానికి ఈ ఎంత మనము అజ్ఞానంలో ఉన్నామో మనకి తెలియపరచడానికి ఈ భాగవతం అనేది ఇవ్వబడింది. అండ్ యస్యాం వై శ్రీయమాణాయాం కృష్ణ పరమ పురుషే భక్తి ఉత్పద్యతే పుంసాం శోకమోహో భయాపహ. And then by this Bhagavatam, when we carefully, regularly hear Srimad Bhagavatam, discuss Bhagavatam, acts as per Srimad Bhagavatam, then Shoka, Moho, Bhaya, Apaha, our illusion, our Shoka, our lamentation, our fear, all these things are vanquished. ఎప్పుడైతే మనము భాగవతంని రోజు శ్రవణం చేస్తామో అప్పుడు మన భయము, మన శోకము, ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచి కూడా మనము దూరం అవుతాము. And in these verses it is very nicely explained how our experiencing these miseries and material pleasures are actually not pertaining to the soul per se, but it is only because of our false identification with this body and mind that we feel that they are happening to us. ఈ శ్లోకాలలో చాలా స్పష్టంగా తెలుపబడింది, మన సుఖ దుఃఖాలు అనుభవించడం అనేది అది ఆత్మకి ఎటువంటి సంబంధం లేనిది, కానీ కేవలం మనం ఈ శరీరంతో గుర్తించుకోవడం వల్ల ఈ సుఖ దుఃఖాలు అనేవి మనకి అవగతం అవుతున్నాయి అని. But whatever it is, ultimately experience is real. ఏది ఏమైనా కూడా అనుభూతి మాత్రం సత్యమైనది. So we should be determined to come out of this dream and reach our constitutional position as soon as possible. కాబట్టి ఈ స్వప్నము నుంచి బయటపడాలి అని మనము దృఢ నిశ్చయంతో ఉండాలి. Done? Yeah. Okay. So and in this visit I also thought of covering that topic somewhat in more detail. Who is the doer? Because whenever Maharaj comes after that, there has to be a revision of that. So in the coming days we will try to do that. Hare Krishna. ఎవరు కర్త అనే విషయం మీద కూడా ఇప్పుడు తర్వాత వచ్చే రోజులలో చర్చిస్తాము, ఎందుకంటే మళ్ళీ మీకు సంశయాలు వచ్చింటాయి మహారాజ్ చెప్పిన తర్వాత. Any question? So yeah, when we get the seed, there is other factor also, right? Because the pure devotee is distributing it to everybody, but not everybody is taking it. So there is the other side also. Of course, unless the pure devotee gives, even if somebody is ready, they will not get it. But there is also receptibility from the other side. That is also a factor, right? Yes. Okay. You want to translate? ఎప్పుడైతే మనకి భక్తిలత బీజం అనేది లభిస్తుందో ఇది శుద్ధ భక్తుడు వల్లనే మనకి దొరుకుతుంది, కానీ స్వీకరించే వ్యక్తి కూడా సిద్ధంగా ఉండాలి కదా, లేకుంటే అది ఎలాగ లభిస్తుంది అని ప్రశ్న. Yes. So that eligibility, that receptiveness is also important to receive that seed. జీవుడు సిద్ధంగా ఉండడం అనేది కూడా ముఖ్యమైనదే ఆ భక్తిలత బీజాన్ని స్వీకరించడానికి. But that receptibility also is dependent on agyata sukriti. జీవుడు సిద్ధంగా ఉండే పరిస్థితి కూడా అది అజ్ఞాన సుకృతి వల్ల లభిస్తుంది. And that agyata sukriti is again dependent on devotees distributing this devotional service, and unknowingly we have participated in that, and therefore our that receptivity has been created.
ఈ అజ్ఞాన సుకృతి కూడా ఎలాగ లభించిందంటే ఆ శుద్ధ భక్తుడు చేసిన ప్రచారంలో ఏదో విధంగా మనకి తెలియకుండా మనము పాల్గొన్నాం కాబట్టి ఆ బీజాన్ని స్వీకరించడానికి మనము సిద్ధమయ్యాం. By our own we can become receptive to the point of getting liberated, but we will not become receptive to surrender to Krishna without intervention of pure devotees. Directly means knowingly, unknowingly. మనం సిద్ధం అయ్యేంత వరకు ముక్తి పదానికి చేరుకోవడానికి వరకు రావచ్చు, కానీ కృష్ణుడికి మనము కృష్ణుడి శరణాగతి శుద్ధ భక్తుడి యొక్క పరిణయం లేకుండా జరగదు. So therefore ultimately it is initial this thing is done by pure devotee, and then we start responding according to our sukriti which we get, and then we become intentionally involved step by step. కాబట్టి ఈ విధంగా శుద్ధ భక్తుడి యొక్క ప్రచారం వల్ల మనము అజ్ఞాన సుకృతి లభించడం వల్ల మనము సిద్ధమవుతాము ఈ భక్తిలత బీజాన్ని పొందడానికి. కాబట్టి ఇది అంతిమంగా శుద్ధ భక్తుడి యొక్క కృప వల్లనే జరుగుతుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ నాయమాత్మ ప్రభుజీ. To whomever he selects. So in the ఇంకొక శ్లోకం తెలుపబడింది, భగవంతుడు ఎవరిని ఎన్నుకుంటారో వారికే వ్యక్తమవుతారు అని. So there it is explained by Baldev Vidya Bhushan that where this Upanishad shloka comes, after that further the shlokas which in the shlokas it is said, అక్కడ బల్దేవ్ విద్యాభూషణ్ వారు చెప్తున్నారు ఆ శ్లోకం తర్వాత ఉన్న శ్లోకాలలో. And from other places description we also understand. ఇంకా వేరే చోట్ల ఇచ్చిన వివరణ వల్ల కూడా మనకి అర్థమవుతుంది. That it is not that whimsically he chooses people to give mercy. భగవంతుడు ఏ కారణం లేకుండా ఎవరినంటే వాళ్ళని ఎన్నుకుంటారని కాదు. But those who follow the process of bhakti, that is the meaning of whom he chooses. Not whimsically, but he chooses those who surrender, who follows the process, and to them he reveals. కాబట్టి అక్కడ చెప్పండి, భగవంతుడు ఎవరిని ఎన్నుకున్నారంటే ఎవరైతే భక్తియుత సేవ విధానాన్ని పాటిస్తారో, ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళని భగవంతుడు ఎన్నుకుంటారు. Because in so many shlokas Krishna says you follow this, you follow. So that is the connection, that to whom he chooses means that is given in other shlokas, that he chooses those who follow these things. కాబట్టి అది వేరే శ్లోకాలలో తెలుపబడింది. భగవంతుడు ఎవరిని ఎన్నుకుంటారంటే భక్తియుత విధానాన్ని పాటించే వాళ్ళని, ఎవరైతే తనకి శరణాగతి పొందుతారో వాళ్ళని భగవంతుడు ఎన్నుకుంటారు. Yeah, but yeah, that's true ultimately. Yeah. ఈ విధంగా కూడా చెప్పవచ్చు, ఎవరినైతే శుద్ధ భక్తులు సిఫార్సు చేస్తారో వాళ్ళు అని కూడా చెప్పవచ్చు. Shri Prabhupada ki jai.